హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ తులసీదేవి చరిత్ర. ఇది నేను శ్రీ దేవి భాగవతంలో చదివాను. నారద మహర్షి అమ్మవారి యొక్క అంశాల గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ తులసీదేవి చరిత్ర గురించి చెప్పమని నారాయణ మహర్షిని కోరాడు. నారాయణ మహర్షి ఇలా చెప్పాడు. పూర్వం కుశధ్వజుడి అన్నగారైన ధర్మధ్వజుడి భార్య అయిన మాధవీదేవి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో 100 ఏళ్లు గర్భాన్ని మోసింది. ఒక శుక్రవారం నాడు ఒక ఆడ శిశువును కన్నది. పండితులు ఆ పిల్లకు తులసి అని పేరు పెట్టారు. ఆ తులసికి కొద్దిగా ఊహ రాగానే బదరికావనానికి వెళ్లి శ్రీహరియే పతి కావాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తులసి ఇలా అన్నది. దేవా, నేను గోలోకంలోని గోపకాంతను. నాకు శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. ఆయనే నాకు పతి కావాలని కోరుకున్నాను. నా భావాన్ని రాధాదేవి పసిగట్టి నాపై కోపించి నువ్వు మానవలోకంలో పుట్టు అని శపించింది. శ్రీకృష్ణుడు నాపై కరుణించి నువ్వు నా అంశ అయిన చతుర్భుజుడైన శ్రీహరిని పెళ్లాడుతావు. బ్రహ్మదేవుడి వరంతో నీ కోరిక తీరుతుంది అన్నాడు. దేవా, అందుకోసమే నేను తపస్సు చేస్తున్నాను. నా కోరిక తీర్చు అన్నది. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ తులసి, శ్రీకృష్ణ పరబ్రహ్మ శరీరం నుండి సుధాముడనే గోపాలుడు పుట్టాడు. అతడు నిన్ను ప్రేమించాడు. ఒకనాడు రాధాదేవి అతడి ప్రవర్తనకు కోపించి రాక్షసుడు అయిపో అని శపించింది. ఆ సుధాముడే ఇప్పుడు భూలోకంలో శంఖచూడు అనే పేరుతో దానవులకు ప్రభువై ఉన్నాడు. నువ్వు మొదటగా అతడికి భార్య అవుతావు. తరువాత శ్రీహరికి పత్ని అవుతావు. వృక్షాలకు అధిదేవతవు అవుతావు. స్వేచ్ఛగా విహరించగలుగుతావు. రాధమంత్రాన్ని జపించు. నీకు రాధాదేవి పట్ల కలిగే భయం తొలగిపోతుంది అని రాధమంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. తులసీదేవి రాధమంత్రాన్ని జపించి రాధాదేవి అనుగ్రహానికి పాత్రురాలయ్యింది. రాధకు ప్రాణంతో సమానురాలయ్యింది. కొంతకాలానికి తులసీదేవికి పెళ్లి వయస్సు వచ్చింది. అటు శంఖచూడు జైగీషముని వల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మ మంత్రాన్ని ఉపదేశంగా పొంది మంత్రసిద్ధిని పొందాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరాలను పొందాడు. ఆయన ఆదేశం ప్రకారం బదరికాశ్రమంలో నివసించాడు. అక్కడే తులసి కూడా ఉన్నది. ఇద్దరు ఒకనాడు కలుసుకొని తమ పూర్వజన్మ సంగతులను గుర్తు చేసుకున్నాడు. అంతలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ శంఖచూడా, ఈమెను గాంధర్వ వివాహం చేసుకో. ఓ తులసి, ఇతడు మరణించి గోలోకంలో చేరిన తర్వాత నువ్వు శ్రీహరిని చేరుకుంటావు అని మాయమైపోయాడు. వెంటనే తులసి శంఖచూడులకు పెళ్లి అయ్యింది. తులసీదేవి పతిని భక్తి శ్రద్ధలతో సేవించింది. శంఖచూడు తన పరాక్రమంతో దేవతలకు దానవులకు కూడా పతి అయ్యాడు. ఒక మన్వంతర కాలం రాజ్యం చేశాడు. ఆ సమయంలో దేవతలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకనాడు వారు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా ఆయన అందరితో కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి ఇలా అన్నాడు. దేవతలారా, శంఖచూడు గోలోకంలోని సుధాముడు. శ్రీకృష్ణ పరబ్రహ్మతో ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో రాధాదేవి అనుమానించి పరబ్రహ్మను ప్రేమతో నిందించింది. అందుకు సుధాముడు కోపించి హద్దు చూసుకోకుండా రాధాదేవినే నిందించాడు. అందుకు రాధాదేవి కోపించి నువ్వు దానవపతివై పుట్టు అని శపించింది. సుధాముడు గోలోకాన్ని విడిచి వెళ్తుంటే గోలోకవాసులందరూ బాధపడ్డారు. అప్పుడు రాధాదేవి కూడా జాలిపడుతూ, ఓ సుధామా, గోలోకంలోని అర్ధక్షణం భూలోకంలో ఒక మన్వంతర కాలంతో సమానం. బాధపడకు, త్వరగా వచ్చేస్తావు అని భూలోకానికి పంపింది. ఆ సుధాముడే శంఖచూడుడై పుట్టాడు. ఆ శంఖచూడు తన కంఠంలో నా విష్ణు కవచాన్ని ధరించి ఉన్నాడు. అది ఉన్నంత కాలం అతన్ని ఎవ్వరూ జయించలేరు. ఇది ఒక బలమైన కారణమైతే రెండవది, అతడి భార్య తులసి మహాపతివ్రత. ఆవిడను ఎవరూ మోసగించలేరు. ఈ 2 కారణాలను జయించాలి. నేను బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి అతడి కవచాన్ని గ్రహిస్తాను. రెండవసారి అతడి రూపంలోనే వెళ్లి అతడి భార్య చేసే పూజలను అందుకుంటాను అని విష్ణువు దేవతలకు ధైర్యం చెప్పి పంపించాడు. తరువాత దేవతలు శివుడి నాయకత్వంలో శంఖచూడుడితో యుద్ధానికి దిగారు. అప్పుడు శ్రీహరి తన శూలాన్ని శివుడికి ఇచ్చి పంపాడు. శివగణం భద్రకాళీదేవి కూడా శివుడి వెంట యుద్ధరంగానికి వచ్చారు. శంఖచూడు ఈ విషయాన్ని తులసీదేవికి చెప్పాడు.
ఆమె చాలా భయపడింది. అప్పుడు శంఖచూడుడు కాలతత్వాన్ని ఇలా చెప్పాడు. ఓ దేవి, మనమిద్దరం కర్మచేతనే కలుసుకున్నాం, కర్మచేతనే విడిపోతాం. మూర్ఖుడు మాత్రమే శోకిస్తాడు, బుద్ధిమంతుడు శోకించడు. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే జరుగుతుంది అని చెప్పి తులసీదేవిని ఓదార్చాడు. ఆ బోధతో తులసీదేవికి అంతా నశ్వరమే అని తెలిసింది. ఆనందించింది. శంఖచూడుడు రణభూమికి వెళ్లి మొదటగా శివుడికి నమస్కరించాడు. తర్వాత శివగణానికి నమస్కారం చేశాడు. కుమారస్వామి, కాళీదేవి అతన్ని ఆశీర్వదించారు. తర్వాత యుద్ధం ప్రారంభమైంది. దానవుల చేతిలో శివుడి సేనలు ఓడి పారిపోయాయి. అప్పుడు కుమారస్వామి ఒక ప్రక్క, కాళీదేవి మరో పక్క విజృంభించి దానవులను వధించసాగారు. అప్పుడు శంఖచూడుడు రణరంగంలోకి దిగి విజృంభించేసరికి కుమారస్వామి మూర్ఛపోయాడు. అది చూసి భద్రకాళీదేవి కోపించి శంఖచూడుణ్ణి ఎదుర్కొన్నది. వారి యుద్ధం ఘోరంగా సాగింది. కాళికాదేవి వేసిన అస్త్రాలకు శంఖచూడుడు ప్రతిగా అస్త్రాలు ప్రయోగించి నివారించాడు. అప్పుడు కాళికాదేవి నారాయణాస్త్రాన్ని ప్రయోగించగా శంఖచూడుడు నేలపై పడుకొని నమస్కారం చేశాడు. నారాయణాస్త్రం పైనుండి వెళ్లిపోయింది. అప్పుడు కాళీదేవి పాశుపతాన్ని ప్రయోగించాలనుకుంటూ ఉంటే ఆకాశవాణి ఇలా పలికింది. ఓ దేవి, ఇతడు పాశుపతాస్త్రం వల్ల కూడా మరణించడు. ఇతడి వద్ద నారాయణ కవచం ఉంది. అది ఉన్నంత కాలం జరా మృత్యువులు ఇతడికి దరిచేరవు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు అని. అప్పుడు కాళీదేవి పాశుపతాన్ని విడిచిపెట్టడం మానుకొని అందరినీ మృంగివేయసాగింది. శంఖచూడుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ తల్లి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. అప్పుడు కాళీ కోపించి శంఖచూడుని మృంగాలనుకుంటే సిద్ధయోగంతో శంఖచూడుడు మహాకాయుడు అయిపోయాడు. కాళీదేవి శూలాన్ని విసిరేస్తే అతడు సులభంగా దాన్ని ఎడమ చేత్తో పట్టుకున్నాడు. ఇలా వారి యుద్ధం సాగింది. కానీ యుద్ధంలో శంఖచూడుడు మాతృభక్తితో కాళీదేవిపై దివ్యాస్త్రాలను వెయ్యలేదు. కాళీదేవి విజృంభించి శంఖచూడుని ఎత్తి గిరగిరా తిప్పి విసిరేసింది. శంఖచూడుడు క్రింద పడి లేచి దుమ్ము దులుపుకొని అమ్మవారికి భక్తితో నమస్కారం చేశాడు. ఇక చేసేది లేక భద్రకాళి వెనక్కు తిరిగి శివుడి వద్దకు వెళ్ళింది. శివుడు యుద్ధ రంగానికి వచ్చాడు. శంఖచూడుడు విమానం నుండి క్రిందకు దిగి నమస్కారం చేశాడు. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది. అది 100 ఏళ్లు సాగింది. దేవతలు మరణిస్తూ ఉంటే శివుడు దేవతలను బ్రతికించసాగాడు. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు శంఖచూడుడి వద్దకు వెళ్లి, ఓ మహాదాత, నువ్వు దానవశీలివని నాకు తెలుసు. నేను అడిగిన దానిని నాకు ఇస్తావని ప్రతిజ్ఞ చేస్తే నా కోరికను చెబుతాను అన్నాడు. శంఖచూడుడు ప్రసన్నుడై కోరుకోండి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, ఓ మహారాజా, నీ దగ్గర ఉన్న నారాయణ కవచాన్ని నాకు ఇచ్చేసెయ్యి అన్నాడు. శంఖచూడుడు మారు మాట్లాడకుండా నారాయణ కవచాన్ని ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీహరి అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లి శంఖచూడుడి రూపాన్ని ధరించి తులసి వద్దకు వెళ్ళాడు. తులసీదేవి భర్త క్షేమంగా తిరిగి వచ్చాడని, యుద్ధం నుండి తొందరగా వచ్చేశాడని చాలా సంతోషించి ఆయనను పూజించి సపర్యలు చేసింది. ఆ సమయంలో శివుడు శ్రీహరి ఇచ్చిన త్రిశూలాన్ని విసిరాడు. శంఖచూడుడు ధనస్సును విడిచిపెట్టి యోగాసనంలో కూర్చొని శ్రీకృష్ణ పరబ్రహ్మను ధ్యానించసాగాడు. ఇంతలో శివుడి శూలం వచ్చి శంఖచూడుణ్ణి కడతేర్చింది. వెంటనే గోలోకం నుంచి ఒక విమానం వచ్చింది. గోపికలు దివ్య రూపుడైన ఆ సుధాముణ్ణి విమానంలోకి ఎక్కించుకొని గోలోకానికి తీసుకెళ్లారు. సుధాముడు రాధాకృష్ణులకు నమస్కారం చేశాడు. త్రిశూలం వచ్చి శ్రీకృష్ణుణ్ణి చేరింది. రాధాకృష్ణులు సుధాముణ్ణి చూసి ఒడిలో కూర్చోబెట్టుకొని చాలా సంతోషించారు. శంఖచూడుడి అస్థికల నుండి రకరకాల శంఖాలు పుట్టాయి. నాటి నుంచి శంఖం శ్రీహరికి ప్రియమైంది. శంఖం ఉన్న చోట శ్రీహరి ఉన్నాడు. శంఖం ఉన్న చోట లక్ష్మి తాండవిస్తుంది. ఇటు తులసీదేవి మాయా శంఖచూడుణ్ణి సేవించిన తర్వాత అతడు తన భర్త కాడని మహావిష్ణు అని ఆమెకు తెలిసిపోయింది. కోపంతో ఆమె శ్రీహరిని ఇలా శపించింది. ఓ దేవా, నిన్ను దయామయుడని అందరూ అంటారు, కానీ నువ్వు ఇలా రాయిలాంటి గుండెతో దయమాలిన పనిని ఎందుకు చేశావు? ఏ అపరాధం చెయ్యని నీ భక్తుణ్ణి ఎందుకు పొట్టన పెట్టుకున్నావు? నాకెందుకు అవమానం చేశావు? ఈ పని చెయ్యటానికి అసలు నీకెలా మనస్సు ఒప్పింది? నువ్వు బండరాయి అయిపో అని శపించింది. శ్రీహరి, తులసి, పూర్వజన్మలో నువ్వు నా కోసమే తపస్సు చేశావు, నన్నే కోరుకున్నావు. ఇప్పుడు ఈ దేహాన్ని విడిచి దివ్య దేహాన్ని ధరించు, లక్ష్మితో కలిసి సుఖంగా ఉండు. నువ్వు విడిచిన శరీరం గండకీ నది అయిపోతుంది. నీ జుట్టు పూజనీయమైన తులసి వృక్షం అవుతుంది. దేవ పూజలో తులసి వృక్షానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముల్లోకాలలోనూ తులసి వృక్షమే శ్రేష్టత పొందుతుంది.
తులసి వృక్షంలో సర్వ తీర్థాలు ఉంటాయి, సర్వ దేవతాగణాలు ఉంటారు. తులసి జలంలో అభిషేకం చేస్తే సర్వ యజ్ఞాల ఫలం లభిస్తుంది. తులసి పత్ర దానంతో 10,000 గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. తులసి మాల ధరించిన వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుంది. తులసిని చేతిలో పట్టుకొని గాని శరీరమందు ధరించి గాని ప్రాణం విడిచిన వాడికి విష్ణులోకం లభిస్తుంది. రాత్రిపూట తులసి కోయరాదు. తులసిని దేవా పితృ కార్యాలలో వినియోగించవచ్చు. తులసిని చేతిలో పట్టుకొని అసత్యం పలికిన వాడు 14 ఇంద్రులు పరిపాలించేంత కాలం కుంభీపాక నగరంలో నివసిస్తాడు. తులసి గోలోకంలో కృష్ణుని సన్నిధిలో ఉంటుంది, వైకుంఠంలో నా సన్నిధిలో ఉంటుంది. నీ శాప ప్రకారంగా నేను ఈ గండకీ నది తీరాన పెద్ద సాలగ్రామ శిలనైపోతాను. కీటకాల వల్ల వివిధ రకాల సాలగ్రామ శిలలు ఏర్పడతాయి. అవి లక్ష్మీనారాయణము, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రణరామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, గదాధరము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నృసింహము, సుదర్శనము, వాసుదేవము, ప్రద్యుమ్నము, సంకర్షణము, అనిరుద్ధము, ఇలా సాలగ్రామాలలో వివిధ రకాలు ఉన్నాయి. సాలగ్రామాన్ని పూజించిన వారికి బ్రహ్మ హత్యాది పాపాలు నశిస్తాయి. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. సాలగ్రామాన్ని పూజించే వాడికి చతుర్వేద పారాయణ ఫలం లభిస్తుంది. సాలగ్రామ తీర్థాన్ని పుచ్చుకున్నవాడు దేవతా ప్రసాదాన్ని పొందినవాడు అవుతాడు. అతడు జీవన్ముక్తుడు, పరమ పవిత్రుడు అవుతాడు అని వరమిచ్చాడు శ్రీహరి. సాలగ్రామం నుండి గాని శంఖం నుండి గాని తులసిని ఎప్పుడూ వేరు చేయకూడదు. అలా వేరు చేసిన వాడు 7 జన్మల వరకు భార్యా వియోగ దుఃఖాన్ని అనుభవిస్తాడు. అందుచేత సాలగ్రామాన్ని, తులసిని, శంఖాన్ని ఒకే చోట ఉంచి పూజించేవాడు శ్రీహరికి ప్రియుడు అవుతాడు అని నారాయణ మహర్షి శంఖము, తులసి మరియు సాలగ్రామ మహిమను తెలిపాడు. ఇది తులసీదేవి చరిత్ర. ఆ పరాశక్తి భగవదారాధనలో చాలా ముఖ్యమైన సాలగ్రామము, శంఖము, తులసి అనే వాటితో భూమిని అనుగ్రహించాలి అని సంకల్పించింది. ఆ సంకల్పానికి అనుగుణంగా రాధాదేవిగా గోలోకంలో సుధాముడిని శపించింది. వృషధ్వజుడి వంశం వారు చేసిన శివారాధనకు, విష్ణు భక్తికి, యజ్ఞ యాగాది సత్కర్మలకు సంతోషించి ఫలాలివ్వాలి అని కూడా ఆదిశక్తి సంకల్పించింది. అందుకే తులసిగా ధర్మధ్వజుడి కూతురై జన్మించింది. ఇలా తన అంశాంశాలతో సమస్త లోకాలను, ప్రత్యేకంగా భూలోకాన్ని అనుగ్రహించిన ఆ తల్లిని నిరంతరము స్మరించేవారు ముక్తిని పొందుతారు. శ్రీమాత్రే నమః.